అడిగిందని చెప్పండి. 82 సెంట్లు. ఇది జిరైతీ ల్యాండేనా లేదంటే ఏమన్నా 99 సంవత్సరం కౌలు సార్. 1999 కౌలు ఇది అంటారండి. 99 సంవత్సరం జిరైతీ కాదు. మొత్తం ఇవన్నీ ఇవి కాదండి. ఇవన్నీ అంతే సార్. మొత్తం ఇవన్నీ పట్టా ఉంటుందండి. పన్ను అన్నీ కట్టించుకుంటారండి. చైరేయండి అక్కడ చైరేయండి కూర్చుంటారు. కూర్చోండి. మొన్న వచ్చి మీరు చూసి కేసు కడితే ఇంతవరకు మీ దృష్టిలో కూడా పెట్టాను సార్. చుట్టుపక్కల ఇట్లా జరిగింది. ఏం చేస్తాం అటెల్ తీసుకోండి. తండ్రి పేరు సత్యం. ఏజ్ ఎంత నువ్వు? ఎమ్మెల్యే ఎక్కడ? అక్కడ ఇది మీకు ఎలా వచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది మీకు? మీ ఫాదర్గా? మీ ఫాదర్కి ఎంతమంది పిల్లలు? నలుగురు పిల్లలు. ఇద్దరు అన్నదమ్ములండి, ఇద్దరు అక్కలండి. మీ ఫాదర్కి మొత్తం ఎంత? నలుగురు. పొలం ఎంత ఉంది? 82 సెంట్లు. మీ ఫాదర్కి ఉన్న పొలం 82 సెంట్లు. 82 సెంట్లు. అక్కడ ఉమ్మడిదా ఇచ్చి ఉంటలేండి. అక్కడ అది మా ఊరిన ముప్పింది. నా పిల్లలకు ఇప్పుడు మీ ఫాదర్ 82 సెంట్లని ఎవరికి ఇచ్చారు? నాకండి. మిగతా వాళ్ళకి ఏమి ఇచ్చారు? స్థలం మా వదినకండి. అక్కడ ఉమ్మడాస్తి మీ అన్నయ్యకని చెప్పి అప్పుడు అర్థం అవుతుంది. మీ అన్నయ్యకి ఇచ్చేసండి. పిల్లలకు చనిపోయింది. అన్నయ్య పిల్లలకు చనిపోయింది. మీ ఫాదర్కి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుర్లు. మీ ఫాదర్కి ఉన్న ఆస్తుల్ని ఎవరెవరికి ఎలా డివైడ్ చేశారు చెప్పండి. ఇదోమండి ఆ స్థలం అమ్ముకున్నప్పుడు మా వదిన ఈ సేను పట్ట నా చేతికి ఇచ్చేసింది. ఆవిడకి నాకు కిరైపోయిందండి. ఇదండి అంత స్థలం అమ్ముకుంది. 5 సెంట్లు ఉమ్మడాస్తుండే. ఇదండి 5 సెంట్లు ఉమ్మడాస్తుందండి. 5 సెంట్లు అమ్ముకున్నప్పుడు ఈ సేను పట్ట ఆవిడ దగ్గర ఉందండి. మా వదిన గారి దగ్గరే ఉందండి ఈ సేను పట్ట. అప్పులు కూడా అయిపోతే అప్పులు అప్లైన్ అయిపోతుంది. మా నాన్న చేసుకుంటాం. నాకు పిల్లలకు ముందు వెళ్ళిపోయిందండి. ఇప్పటికి అడ్రస్ లేదండి. ఇప్పటికి రాలేదండి. ఇదిగో మధ్యకాలం వచ్చింది. అప్పుడేమో నాకు అమ్ముకుంది. మీ సిస్టర్కి ఏమి ఇచ్చారు మీ నాన్నగారు? మా సిస్టర్కి ఏమి లేదండి. పెళ్లి చేసి పంపించారు. కట్నం ఇచ్చి దాంతో ల్యాండ్ రూపంలో మీ సిస్టర్కి ఉన్నదల్లా ఈ 82 సెంట్లు 5 సెంట్లు. అవునండి. 5 సెంట్లు ఒక బ్రదర్కి ఇచ్చారు. 82 సెంట్లు ఒక బ్రదర్కి ఇచ్చారు. అవునండి. ఆ 5 సెంట్లు ఆవిడ అమ్మేసుకున్నారు. ఇప్పుడు 5 సెంట్లు వేరే ఎవరో అమ్మేసి వెళ్ళిపోయింది. అప్పుడు ఈ పట్ట మన చిన్న చేతులు పెట్టేసింది. చెప్పారు కదా మా చిన్న చెప్పారు కదా. 5 సెంట్లు వేరే వాళ్ళు స్వాధీనంలో అమ్మేసుకున్నారు. మీ స్వాధీనంలో లేదు కదా? నా స్వాధీనం వెళ్ళిపోయింది. నీకు 82 సెంట్లు ఇచ్చినప్పుడు ఇది ఏ రకంగా ఇచ్చారు నీకు? అప్పుడు ఇచ్చేసింది ఆవిడ. అది అమ్ముకు వెళ్ళిపోయినట్టు. అది కాదండి. అంతకుముందు 11 లక్షలు 12 లక్షలు అప్పు ఉందంటండి. అప్పు ఉంటే ఇంకా 5 సెంట్లు అమ్మేసుకుంటాను. ఈ అప్పులను ఈ పొలము నువ్వు తీసుకో, ఇంకా నాకు సంబంధం లేదు, భర్త చచ్చిపోయాడు కదా అని ఆవిడ వెళ్ళిపోయిందండి. అమ్మగారింటికి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి అయిపోయింది. అన్నీ అయిపోయింది. 33 సంవత్సరాలకు మళ్ళీ తిరిగి వచ్చి దీంట్లో వాటా ఉందంటుందండి. ఇది ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఏం లేదు కదా? రైతులు రాయించుకోవడం పట్టా ఉందండి. వాళ్ళ నాన్న పేరు పట్టా. ఎవరి పేరు మీద ఉంది? వీళ్ళ నాన్న పేరు ఉందండి. రూల్ ప్రకారం పట్టా మీ ఫాదర్ పేరు మీద ఉంటే అది మనవాళ్ళకి కూడా వస్తుంది. మీ ఫాదర్ మనవాళ్ళు. మీ అన్నయ్యకి అబ్బాయిలు ఉన్నారా? పిల్లలు లేరా? మరి మనవాళ్ళే కదా. రూల్ ప్రకారం పట్టా నీ పేరు మీదకి వచ్చేయాలి. పట్టా నీ పేరు రాకుండా మీ ఫాదర్ పేరు మీద ఉన్నంత వరకు అందరికీ హక్కులు ఉంటాయి. అయితే నువ్వు చెప్పినట్టు అప్పుడు అలా సెటిల్మెంట్ జరిగి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆ చట్టాన్ని ఉపయోగించుకుని వస్తున్నాను. చట్ట ప్రకారం అవ్వలేదు కదా, చట్టాన్ని ఉపయోగించుకుని వస్తుంది. మరి అది పెద్దలు ఏదో కూర్చోబెట్టి సెటిల్
ఈయనకి ఇచ్చిన కాంతి మా నారాష్ట్రం కాదు అంటే వాళ్ళ నాన్నగారు మీ బతుకున్నారు. నాన్నగారికి ఎలా వచ్చింది ఇది? మీ నాన్నగారు కొనుక్కున్నారా? మీ వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వచ్చిందా? పనలేదండి అడుగుని బాగు చేసినప్పుడు సార్ అప్పుడు డీనామ్ ఇచ్చేవారు సార్ గవర్నమెంట్. మీ నాన్నగారి దగ్గర నుంచే ఇది మీకు వచ్చింది. అంతకుముందు మీ నాన్నగారు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఇదేం లేదు. లేదండి లేదండి సార్ అంతకుముందు సార్ వెంప పెద్దపేట నుండి ఒక 20 మంది పెద్దలు కూర్చున్నారు సార్. ఆ కూర్చున్న టైం నేను ఏమన్నాడంటే అండి, నేను ఊళ్ళోకి అక్కడికెక్కడికి వెళ్ళినా అనేకసారి నేను కౌరంపుతున్నా అటు ఇటు తిప్పుతున్నా, నేను ఎక్కడికి తిరగలేను, నాకు ఏవో పనులు ఉంటాయి, మీ పెద్దలు మీరు ఏం చేస్తారో చెయ్యండి అని అక్కడ పెద్దలకు చెప్పాను. చెప్తే ఏం జరిగింది ఏంటో చెప్పన్నారు. ఏంటి చెప్పండి ఈయన చెప్పండి. మొదటి నుంచి కూడా 5 సెంట్లు స్థలం అమ్మినట్టు కూడా మా తెల్లో బేరం అంతా అయిపోతే మనం కూర్చోబెట్టి స్థలం అమ్ముకునేప్పుడు వెళ్ళిపోయే టైంలో మా చిన్నాన్న, అమ్మ నువ్వు అమ్ముని స్థలంలో కూడా ఆయనకి వాటా అయ్యో, 2 అన్నదమ్ములు కాబట్టి వాటేస్తే రేపు పొద్దున మీకు ఈ చెరువులు వీటిలో కూడా వాటలు ఉంటాయి, అన్నింటిలో వాటలు ఉంటాయమ్మా అంటే, అబ్బాయి నాకు సంబంధం లేదని చేతిలో అప్పుడు పట్ట పెట్టేసేవాడు, నాకు ఇంక ఎటువంటి సంబంధం వెళ్ళిపోయింది అని చిన్నాను కూడా చెప్పండి పెద్దలు. ఈయన జరిగిందంతా చెప్పండి, ఇలా జరిగిందండి, ఏం సంబంధం వెళ్ళిపోయింది. ఇప్పుడు తర్వాత వాడు ఉపాధి నిమిత్తం గలపెట్టిపోయి గలపెల్లి వెళ్ళి వచ్చిన తర్వాత సర్వీస్ అంతా అయిపోతుంది, ఇప్పుడు మళ్ళీ ఈ భూమిలో వాటకాలం వస్తుందని ఈ విషయాలు చాలా తండ్రి చనిపోయినప్పుడు కౌరంపితే ఆ కౌరంపించినప్పుడు దినకార్యంకి ఏమి ఇటువంటి సహకారం చేయలేదు. అలాగే నాని చెరువు మీద అప్పు చేసి చెరువు చుట్టుపక్కల ఏదో కొంచెం ఇప్పుడు ఏమో రైతు అప్పులు చేసి వడ్డీలు అయిపోయిన తర్వాత దాన్ని కలుపుకుందామని చేస్తే ఈయన అప్పులు తీసుకున్నా. కాబట్టి పెద్దలు ఏమన్నారు, అమ్మ ఓ పని చేయమ్మా, మీరు ఇద్దరు శీర్షాకం అప్పుడున్న బాకీలు తండ్రి దినకార్యం ఈ ఖర్చులు అన్నీ శీర్షాకం చేసుకోండి, చెరువులో వాటర్ శీర్షాకం చేసేసుకోండి అమ్మ, గొడవలు ఏమొద్దని పెద్దలు చెప్పండి. చెప్తే అప్పుడు ఆవిడ ఏమన్నది లోతుని గారు, అబ్బాయి నాకు అలా కాదు వాటికి వాటర్ సంబంధం నా శీర్షాకం నాకు ఇచ్చండి అని ఈలోపు అక్కడ పెద్ద నేను అక్కడే ఉన్నామండి. అక్కడ ఉన్న టైంలో అమ్మమ్మ నేను ఒక 5 కేకలు వేసింది, 5 ఏం లేదు మేము చేసుకుని ఆవిడ వెళ్ళిపోయింది. ఇంకా అంత తోటి అలాగే అయిపోయిందండి. అప్పుడు పెద్దల్లో కూర్చోబెట్టాను. అలా తర్వాత ఇంకా 2 మంది కూడా ప్రయత్నం చేశారండి. దీన్ని కూడా ప్రయత్నం చేశారమ్మా, ఏదో కలుపు చేసుకుందాం, ఏదో మాట మీదకి వచ్చి కలుపు చేసుకుందాం అని కూడా ఈయన కూడా చెప్తే, ఈయన మాట కూడా అబ్బాయి నాకు అలా కాదు, నాకు ఇలాగ ఇవ్వాలి అలాగ ఇవ్వాలి ఆవిడ అంటాం. ఇలాగ మొత్తం ఈ రోజు ఇలా గడిచిపోయింది. కూర్చోబెట్టి ఏమైనా చేయగలరా? స్థానికంగా ఎవరో పిలిచారు, మాట ఎందండి ఆవిడ కిందండి. ఇంకోటి కూడా మీరు ఏం చేయాలంటే సార్, ముందు ఒకసారి వచ్చి ఇలా తూంది చేసిందండి, 1,50,000 ఆస్తి నష్టం చేసింది సార్. ఇప్పుడు 2 లక్షల రూపాయలు సరుకు అయితే కట్టలేసానండి. మొన్న పిల్లలు ఎన్ని వేసావు? 6,000 వేసానండి. 6,000 7 రూపాయలు చెప్పిన పిల్లలండి. తర్వాత రెయ్యి కూడా 6,000 పడద్దా? మళ్ళీ చిన్నపిల్లండి మార్చుకో 0.5 మార్చుకోవాలండి. పెట్టాను సార్. అప్పుడే మీరు ఏదో మీరు మాట్లాడుతూ సరిపోతుంది, చుట్టుపక్కల రిపీట్ అవ్వకూడదు. నేను చేయగలిగేది ఉంటుంది, నేను చేయలేను. కొట్లాటలు జరిగినాయా నేను వస్తాను, రిమైనింగ్ నన్ను కూర్చోబెట్టి చేయమంటే నేను చేయను. అర్థమైంది? అది నా సబ్జెక్ట్ కాదు, పోలీస్ సబ్జెక్ట్. 100కి 200% పోలీస్ సబ్జెక్ట్. అంటే ఆస్తి నష్టం పోయింది కదండి. వాళ్ళు వీళ్ళు ఏమన్నా మ్యాన్ హ్యాండిల్ చేసుకున్నారా? అందులో మీరు ఇంటర్వ్యూ అవ్వాలంటే నేను బాధ్యత వహిస్తాను. అంతేగాని రూమ్ తీస్తారు, మీరు కూర్చోబెట్టుంటే అయిపోయిందంటే అది మీకు అడగడానికి హక్కు ఉండదు. నేను ఏమన్నా చెయ్యాలంటే అది జరగకపోతే గొడవలు జరిగే అవకాశం ఉన్నాయని నాకు యాంటిసిపేట్ చేస్తే నేను కూర్చోబెట్టి చేస్తాను. మీరు ఏమన్నారు అంతకుముందు? హక్కుగా అడగదు. మీరు ఏమన్నారు సార్ అంతకుముందు? నేను వస్తాను చెరువుకాడు కానీ మీరు అలా మాట దాటవుతారు సార్. అది కాదు సార్, మీరు అంతకుముందు మీరు వస్తున్నారు కానీ 2-3 సార్లు వస్తున్నారు. మీరు ఏమన్నారు సార్? కదా నేను అక్కడ దాకా వచ్చాను, నెక్స్ట్ సోమవారం కంపల్సరీ వస్తాను. అవును, అప్పుడు వచ్చానండి. నేను రాలేకపోతే మా స్టాఫ్ని పంపించాను. అర్థమైందా? ఇప్పుడు నేను వచ్చాను. మీకు అన్నీ తెలిసినట్టు మాట్లాడద్దు. నేను రాలేకపోవడం వల్ల మా స్టాఫ్ని పంపించాను సార్. మీరు బాధ్యతగా టేస్ట్ కంప్లైంట్ ఇస్తారు, ఎవరు సరిగ్గా నష్టపోరండి. ఇచ్చారు, అది ఇచ్చాను. మాకేం తెలియదు అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఒకటండి, పోలీస్ సబ్జెక్టు, పోలీస్ పాత్ర తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా దేన్ని పడితే దాన్ని పోలీసుని క్వశ్చన్ చేస్తామంటే నేను ఆన్సర్ చేయాలి. సరే సార్, ఇప్పుడు ముందు సార్ ఒక విషయం, ముందు 1,50,000 ఆస్తి నష్టం పోయింది కదా సార్. మరి ఇప్పుడు వాళ్ళు వచ్చి చేశారంటే మరి అది ఎవరిగా ఇదితో చేశారు సార్? వాళ్ళు ఇప్పుడు వేసారు. ఎన్ని రోజులు అయింది మళ్ళీ నువ్వు పిల్లేసి? ఒక పని చేయి, ఒక కంప్లైంట్ రాసి దీనికి సంబంధించి నీ పేరు మీద ఉన్న డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి కంప్లైంట్ రాసి నువ్వు ఎన్ని పిల్లలు వేసావు, ఎవరి దగ్గర తెచ్చావు, ఆ డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేసి నాకు కంప్లైంట్ తీసుకో. తర్వాత ఇంకోటి సార్,
ఇది మొన్న ఇది ఆవిడ 1,50,000 నష్టపోయానని చెప్పినప్పుడు అండి మన ఎస్సీ గారి దగ్గర వచ్చా మీరు లేరండి తమరు లేరు వచ్చి ఈ విషయం మాట్లాడితే ఆ ఎస్సీ గారు కూడా సరైన సమాధానం చెప్పకుండా ఆవిడ వచ్చి 4 మాటలు చెప్పేసి పంపించేశారు. కొన్ని ఆ నష్టపరిహారం కానీ వ్యవహారం కానీ ఏమీ చేయకుండా పేదోడండి ఇల్లు కూడా లేదు సార్. ఏదంటే మనకి ఏదో న్యాయం ఇలాగ ఎవరైనా పెద్దలు వచ్చి కూర్చోబెట్టి ఇలాంటివి చేయాలి. పోలీసు ఎంఆర్ఓ గారు చేయాలంటే కొన్ని చేయగలుగుతారు, కొన్ని చేయలేరు. వింటలేదు అంటే అలా ఎంక్వైరీ చేస్తాం. ఆవిడ వెనకాల మీలాగా ఎవరు పెద్దలు ఉన్నారో వాళ్ళతో మాట్లాడతాం. వాళ్ళతో మాట్లాడి, ఎందుకంటే ప్రతిసారి ఇలా జరిగితే ఇతనికి నష్టం. వినాలి నేను చెప్పి. ప్రతిసారి ఇలా జరిగితే ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టిన ఎవడో బందోబస్తు చేసుకోలేడు, ఇతనికే కష్టమే. రైతు అన్నవాడికి ఆ విధమైన భయం ఉంటే రైతు వ్యవసాయం కూడా చేయలేడు. ఇది పెద్దల ద్వారా సెటిల్ చేయాల్సిందే. మీరు యువతలు కూర్చోబెట్టడానికి మీరు రెడీగా ఉంటే వాళ్ళ వెనకాల ఎవరున్నారో ఎంక్వైరీ చేసి ఆ పెద్దలతో మాట్లాడతాం. వాళ్ళతో మాట్లాడి యువతలు ఏ పెద్దలు వస్తున్నారో అవతల మీరు రండి, మీరు వాళ్ళు కలిపి కూర్చుని దీని ఏదో సెటిల్ చేయండి, మేము డైరెక్ట్ చేస్తాం. ఇంకొక చిన్న విషయం అండి, ఒక నిమిషం మీరు ఆవేశంగా క్వశ్చన్ చేస్తే నేను మీకు ఆన్సర్ చేయండి. సరే ఒకసారి ఉన్నాను సార్ అది వదిలిపెట్టండి. ఇంకోసారి ఇదిగో సార్ మేము ఇంతమంది కలిసి మేము ఆపాం సార్. ఇదిగో నాకు ఎస్ఐ గారు అన్యాయం చేశారని ఇంత బాటిల్ తెచ్చుకున్నాను సార్. బలవంతంగా ఆపేసాను సార్. అది తాగి ఏమైపోతాడో తెలియదు. ఇది బాటిల్ నాకు ఎస్ఐ గారు అన్యాయం చేశారని తాగి చచ్చిపోతానంటే బలవంతంగా మేమందరం దగ్గర ఉన్నాం కాబట్టి వీడియో చెప్తాను. దానికి కూడా సెక్షన్ ఉంది. చట్టం గాలిలో ఉండదు. వీడియో తీసి చెప్తాను. దానికి చట్టం ఉంది. నేను ప్రభుత్వ ఉద్యోగిని, నేను సైట్ లోకి వచ్చాను. నా ముందు అతను తాగుతానని బెదిరిస్తున్నాడు. వీడియో తీ. వీడియో తీసుకుంటూ మీరు వచ్చినప్పుడు కాదండి. ఇప్పుడు ఉండండి. ఇప్పుడు నేను ఉండండి సార్. నేను ఇది మీరు వచ్చిన తర్వాత కాదు, రాకముందు జరిగిందండి. రాకముందు జరిగిన సిచ్యువేషన్ మీకు వివరిస్తున్నారు. మీ ముందు చావడానికి చేస్తానండి. కూర్చోబెట్టి చేయించమంటారా మీరు నాతో? కాదు సార్, 1,50,000 నష్టపోయాడు. సివిల్ సబ్జెక్ట్ చేయమంటారు నన్ను? లేదు సార్, ఇది సివిల్ అండి. ఇది సబ్జెక్ట్ చేయమంటారా? ఇప్పుడు అదే ఆస్తులు పంచమంటారు నన్ను? అది కాదు సార్, చెరులోకి వచ్చాడు. కూర్చోబెట్టి ఆస్తులు పంచమంటారు నన్ను? చెరులోకి వచ్చి రెండోసారి తూంచి చేసింది కదా సార్. అందుకే రెండోసారి తూంచి చేసి ఎంత ఆస్తి నష్టం అయిపోయింది చూడండి. మీకున్న ఈ భూమి మీద మీకున్న హక్కు, ఎక్కడి నుంచి రొయ్యలు చేపలు తెచ్చారా ఎన్ని, ఒక కంప్లైంట్ రాసి కంప్లైంట్ ఇవ్వండి, యాక్షన్ తీసుకుంటాను. నేను ఈ సెటిల్మెంట్లు చేయను. వీడియో తీసుకో. మిమ్మల్ని చేయమంటలేదండి సెటిల్మెంట్. అది మీరు యాక్షన్ చేసి కేసు కట్టండి సార్. కేసు కట్టండి. వీటికి మేము బెదిరిపోతే ప్రభుత్వ ఉద్యోగి ఏమండి మిమ్మల్ని ఎవరు బెదిరించలేదండి. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ ఉద్యోగం చేయలేడు. అర్థమైందా? వాటికి సెక్షన్ ఉంది, అది కూడా చూపిస్తాను. దాని సెక్షన్ ఏంటో కూడా చూపిస్తాను నేను. అది నేను వచ్చి ఎలాగని విషయం తెలిస్తే నేను వచ్చి ఆపేసాను సార్. ఆపేసి దాన్ని పక్కన పెట్టాను సార్. చట్టంలో ప్రతిదీ ఉంటుంది.